ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు అమ్మా మంచి ఇల్లు కట్టుకుందాం, సంతోషంగా కట్టుకోండి, సుఖవంతమైన ఇల్లు కట్టుకుందాం, తప్పులేదు కట్టుకోండి, అయితే మా బంధువులు ఎవ్వరికీ ఉండకూడదు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి ఉండకూడదు, మేము ఎంత గొప్ప వాళ్ళమో 10 మందికి తెలియాలి అన్న ఆరాటంతో మీరు కట్టారా చాలా ప్రమాదం. కట్టుకోండి, సుఖంగా బ్రతకండి, కానీ ఎక్కడైనా మేము ఇదని 10 మందికి చూపించుకోవాలనే మనసు వచ్చిందా ప్రమాదం. నేను ఎందుకు అంటే బంగారం పెట్టుకోవద్దని నేను చెప్పను, ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. అయితే ఒక మాట అంట, బంగారం ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటారా, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారా? మా నేను మీకు తండ్రిని, నాన్న లాంటి వాడిని, మీరు నా కూతురు లాంటి వాళ్ళు. మరలా అడుగుతా, ఎప్పుడు పెట్టుకుంటారు బంగారం? అది ఎవరు ఆత్మ తెలుసా? నెబుకద్నెజరుగాడి ఆత్మ. నా ప్రభావం, నా స్టేటస్, నా హోదా అని బంగారాన్ని చూపించాడంట. ఏం జరిగిందో తెలుసా? ఉన్న పాటున పశువులాగా మారిపోయి సింహాసనం మీద నుండి దిగి, చూడండి చూడండి చూడండి, సింహాసనం మీద నుండి దిగి ఒక పశువులాగా నడుచుకుంటా కొడుకొచ్చి అంటాడు, డాడీ డాడీ, ఒరే నేను ఎట్లా నీకు డాడీని రా, నేను పశువుని చూడు, నేను పక్షిరాజుని చూడు, గోళ్ళు వచ్చినాయి చూడు, గడ్డి వేస్తున్నాను చూడు, ఒరే మేపరా నాయన. కొడుకు అర్థకాల, ఏమిరా మా నాన్న పశువు అయిపోయాడంటే, ఉన్న పాటున పశువులాగా అయిపోయాడు, గడ్డి మేస్తా ఉన్నాడు, పక్షిరాజుకు వచ్చినట్లుగా గోళ్ళు వచ్చాయి, శరీరం మీద ఏకలు, శరీరం మీద వెంట్రుకలు. నేనంట, బిడ్లారా నడిచినంత కాలం నడుస్తుంది నీ రోత బ్రతుకు, యవన తమ్ముడు నీ రోత బ్రతుకు నడిచినంత కాలం నడుస్తుంది, నీ హవా నడిచినంత కాలం నడుస్తుంది. ఒక్కసారి దేవుని ఉగ్రత కుమ్మరించబడిందా, ఆశ్చర్యానికి కారణంగా ఉండాల్సిన నీ కుటుంబం విస్మయానికి కారణం అయిపోద్ది. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, అయ్యో ఎట్లా జరిగిందా, అయ్యో అట్లా. హృదయ కాఠినతుందేమో జాగ్రత్త, హృదయ కాఠినతుందేమో జాగ్రత్త. అలాంటి పరిస్థితిలో ఒకానొక సందర్భంలో ఆయనకు మానవ బుద్ధి వచ్చి నెబుకద్నెజరు పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. పశ్చాత్తాపడిన తర్వాత మునుపున్న ఘనత కంటే మించిన ఘనత దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. నా వైపు చూడండి తమ్ముళ్ళారా, ఏం కోల్పోయి వచ్చినా నెబుకద్నెజరు పశ్చాత్తాపడినట్లుగా పడి నీ దేవుని పాదాలు పట్టుకో, కోల్పోయిన దానికంటే రెట్టింపు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.